క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోహాను మొదటి పత్రిక చివరి అధ్యాయం 5వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. ఈ 5వ అధ్యాయంలోని చివరి వచనాలు 18వ వచనం నుంచి మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. చాలా ఆసక్తికరమైన విషయాలు, చాలా లోతుగా వివేచించదగిన విషయాలు, గ్రహించాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. రెండవ మాట ఏంటంటే, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించుచున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ ముందటి అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. లోకమును వాళ్ళు జయించగలుగుతారు. ఎందుకంటే వారి తండ్రి అయినటువంటి క్రీస్తు సమస్తాన్ని జయించాడు గనక అపవాదిని, మరణమును, పాపమును అన్నిటిలో ఆయన సహాయం చేస్తున్నాడు గనక ఆయనతో కలిపి వారందరూ జయించువారుగానే ఉన్నారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, బుద్ధిపూర్వకముగా భక్తులు పాపం చేస్తారా? దేవుని మూలముగా పుట్టినవారు తిరిగి వారు అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని ఇష్టపూర్వకంగా వాళ్ళు పాపం చేస్తారా? భక్తులు ఎవరైనా పాపములో సంతోషించగలుగుతారా? అసలు దేవుని మూలముగా పుట్టినవారు వారి అంతర్యంలో జరిగినటువంటి మార్పు ఏమిటి? పేతురు భక్తుడు కూడా తన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 23వ వచనంలో ఇలా అంటున్నాడు, కాగా శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి. శాశ్వతమైన అక్షయమైన దేవుని వాక్య మూలముగా మారు మనసు పొందేదానికి, పాపక్షమాపణ పొందేదానికి మనలో మంచిది ఏది లేదు కనుక మనమే వివేచించి గ్రహించి నేను మారు మనసు పొందాననే దానికి మనలో మంచి లేదు. మంచి లేనప్పుడు ఎలాగ మనం మార్పు చెందుతాం? దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తి, పౌలు రోమిలతో అంటాడు కదా, రక్షించుటకు శక్తి గల దేవుని యొక్క వాక్యం. అయితే ఆ వాక్యం మూలముగా గాడ్స్ సీడ్, గాడ్స్ వర్డ్ అది మనలో నిలిచి ఉంది కనుక ఇక మీదట మనం పాపము చేయజాలము అంటాడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడుతుంది. కొందరు రక్షణ పొందాము, బాప్తిసం పొందాము అని చెబుతూ ఉంటారు. నిజమే, రక్షణ హృదయంలో లోతుగా జరిగేటువంటి ఒక కన్విక్షన్. అయితే కొందరు రక్షణ పొందుతున్నప్పుడు వారి రక్షణ తప్పుపడడం కాదు, కానీ ఒక ఎమోషనల్గా ఎవరో రక్షణ పొందుతుంటే పబ్లిక్గా నేను కూడా బాప్తిసం పొందాలను, నేను కూడా ప్రభువుని నమ్ముకోవాలను అంటే వారిలో అనుభూతి చెందకపోయినా కూడా ఎవరి కోసమో మొహమాటంగా వారు ముందుకు వచ్చి ఒకవేళ చేతులెత్తి ఒక నిర్ణయం చేయడం ద్వారా రక్షించబడ్డామని కూడా వారు అనుకునే అవకాశం లేకపోలేదు. నిజముగా హృదయములో దేవుడు మాట్లాడి ఆయన వాక్యము ద్వారా తిరిగి జన్మించగలిగిన వాడైతే వాడు పాపము జోలికి పోడని దీని అర్థం. అయితే ఇలాంటి మార్పును మనం ఎలాగా పసిగట్టగలుగుతాం? ఒకరిలో సంపూర్ణమైన రక్షణ కార్యం జరిగిందా లేదా అని మనం మోసపరచబడకుండా అంటే వాక్యం చాలా మనకు సహాయం చేస్తుంది. ఆ విధంగా నిజమైన మారు మనసు రక్షణ పొందిన వాని యొక్క గుణగణాలు చూడండి. యోహాను భక్తుడు ఇక్కడే తన పత్రికలో మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో మాట రాస్తున్నాడు, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుని మూలంగా పుట్టినవాడు అని ఇందాక మనం అనుకున్నాం కదా, వాడు పాపం జోలికి వెళ్ళడని. ఇప్పుడు దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు? అపవాది మూలముగా పుట్టినవాడు ఎవడు? మరి దేవుని మూలముగా వీడు పుట్టాడు అంటే వాడిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే వాడు ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు. తన సహోదరుని ద్వేషించకుండా దేవుని యొక్క ప్రధానమైన ప్రాముఖ్యమైన గుణగణమైనటువంటి ఈ ప్రేమ ఏదైతే ఉందో నిజముగా వాళ్ళు అటు ప్రేమ మనం కనుగొనగలుగుతాం. మరొక మనం చూస్తే యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము చివరి వచనంలో ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును
ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఇది మరొక అద్భుతకరమైన లక్షణం. ఆయన మూలముగా మీరు పుట్టినవారైతే ఆయన నీతిమంతుడు గనక మీరు కూడా నీతిని జరిగిస్తారు. ఇప్పుడు రక్షణ మారు మనసు పొందిన వాడు ఒకటి సంఘంలో ఉన్నాడంటే వాడిలో దేవుని ప్రేమ మనకు కనబడుతూ దేవుని నీతిని వాడు కొనసాగిస్తున్నవాడైతే ఇదిగో నిజముగా మరి ఈ క్షయమైన కాకుండా అక్షయమైనటువంటి దేవుని వాక్యమూలముగా వాడు జన్మించిన వాడుగా మనం గుర్తించవచ్చు. దేవుని పిల్లలకు పాపం చేయకుండా, పాపంలో పడిపోకుండా దేవుడు చేస్తున్న ఒక అద్భుతకరమైన సహాయం ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయం 20వ వాక్యంలో, మనము సత్యవంతుడైన వాడిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించుచున్నాడని ఎరుగుదుము. సాధారణంగా ఒకడు తప్పిదంలో పడిపోయేది, పొరపాటు చేసేది అంటే భక్తుల గురించి మాట్లాడుతున్నాను. వారు ఆ సంగతిని వివేచించలేకపోవడం ద్వారా, సరిగా పసిగట్టలేకపోవడం ద్వారానే కదా వాళ్ళు పొరపాటు చేస్తారు. అయితే దేవుని పిల్లలకు ఆయన చేస్తున్న సహాయం ఏంటంటే, మనం చూస్తాం లూకాసు వార్తలో శిష్యుల అనుభవంలో 24వ అధ్యాయంలో 45వ వచనంలో, వారు లేఖనములు గ్రహించినట్టుగా ఆయన వారి కన్నులు తెరిచి, ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ అంటే వివేచన. యెషయా 9వ అధ్యాయంలో ప్రవచించాడు కదా ఆయన ఆలోచనకర్త అని. కనుక ఒక చక్కటి ఆలోచన లేదా వివేచన ఇచ్చేవాడు ఆయన. కృపావరములో కూడా ఆత్మల వివేచనను కూడా మనం చూస్తాం. సామెతల గ్రంథంలో సొలొమోను ఇలా రాసి పెట్టాడు. సామెతలు 28వ అధ్యాయము 5వ వాక్యంలో 2వ భాగంలో, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహింతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత ఫూలిష్గా బిహేవ్ చేయరు. ఆయన అంటాడు కదా, నా సేవకుడు వివేకము కలిగి యుద్ధములు జరిగించును. వివేచించగలిగినటువంటి ఆ శక్తి సామర్థ్యములను, ఆ అభిషేకాన్ని, ఆత్మను తన పిల్లలు ఎవరైతే దేవుని మూలంగా పుట్టి ఉన్నారో ఖచ్చితంగా అనుదినం వారికి ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. రక్షణ పొంది, మారు మనసు పొంది, సహవాసంలో ఎదుగుతున్నవాడు క్రీస్తు అనే సత్యమును లోతుగా ఇంకా తెలుసుకుంటూ ఎదుగుట ద్వారా అతని జీవితంలో కలుగుతున్నటువంటి అద్భుతకరమైన మేలు ఇది. యోహాను భక్తుడు తన యొక్క పత్రికలో 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక అద్భుతకరమైన మాట రాస్తున్నాడు. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. అంటే మీ మీద దేవుని అభిషేకము నిలిచి ఉంది కనుక ఎవడునూ మీకు బోధించాల్సిన అవసరం లేదు. సమస్తమును మీరే ఎరుగుతారు. బయట చూడండి, అంటే యాజ్ ఇట్ ఈజ్గా అక్షరంలో ఎలాగుందో అలా కాకుండా ఓ సంగతి ఏదైనా కాస్త బయలుపరచబడినా, వివేచించినా, అది ప్రకటింపబడినా, అది ప్రవచనంగా వచ్చినా ప్రజలు చాలా వెర్రివారుగా, ఎగతాళి చేసేవారుగా, నమ్మలేని వారుగా ఉన్నారు. ఇటువంటి విషయాలు లేదా వ్యతిరేకత ఇదేదో కొత్త సంగతి అన్నట్టుగా అపోస్తుల కాలంలో కూడా ఈ విధమైన వ్యతిరేకతలు కనబడుతూ వచ్చాయి. అందుకే పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు అని రాశాడు. మనకు భౌతికంగా చూస్తే కనబడేది స్త్రీలు, పురుషులు, జెండర్ మనకు డిఫరెన్స్ కనపడుతుంది. కానీ కంటికి కనిపించని విషయం ఏంటి? శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు సంఘంలో ప్రతి చోట మనకు కనబడతారు. మరి ఈ మాటను బట్టి నేను కాదు, తిరుపతిని వాక్యం అంటుంది, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనాను వివేచింపబడడు. ఒక సంగతిని మనం వివేచించగలుగుతాం కానీ ఇంకొకడు మనల్ని గుర్తుపట్టలేడు. మనలో ఉన్న ఈ శక్తి సామర్థ్యాలని వారు వివేచించి స్టేట్మెంట్ ఇవ్వలేడు. ఎవరైతే నీతిని ప్రేమిస్తున్నారో, దుర్నీతిని ద్వేషిస్తున్నారో, అందరి పట్ల దేవుడు పక్షపాతి కాకుండా సమానమైన ప్రేమ కలవాడు అయినప్పటికీ కూడా పొందుకునేటువంటి ఒక క్వాలిటీస్ మనలో ఉండాలి కదా. ఇది దావీదుకి ఇచ్చినటువంటి ప్రవచనం, దావీదు ద్వారా క్రీస్తుకు సంబంధించిన ప్రవచనం అయినప్పటికీ ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాట రాసి పెట్టాడు, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. నీ మీద దేవుని అభిషేకం నిలిచి ఉన్నది కనుక నువ్వు సమస్తాన్ని వివేచిస్తావు, ఎరుగుతావు, ఎవరి చేతుల్లో మోసగించబడవు. అంత సులువుగా నువ్వు త్రుటిల్లే అవకాశం లేదు. ఇది ప్రజలు సింపుల్గా తీసుకుంటారు, నమ్మరు ఇది. కానీ ఆ అభిషేకం నీ మీద ఉన్నప్పుడు ఆ అభిషేకం చేస్తున్నటువంటి మేలు ఇది. నీతిమంతుడు పడినను 7 మార్లు తిరిగి లేస్తాడు. ఎందుకు ఇలా రాసి పెట్టారు? పడిపోవడము అలవాటనా, లేదా 7 మార్లు అని ఉంది అని దాన్ని ఆప్షన్గా తీసుకోవడమా, అడ్వాంటేజ్గా తీసుకోవడమా? ఎంత మాత్రం కాదు. ఒక భక్తుడు పాపములో ఎప్పుడు సంతోషించలేదు. మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి.
త్రొట్టిల్లిన మరుక్షణమే అతడు విడుదల పొందడానికి ఇష్టం కలిగి ఉంటాడు. అయితే చాలా కూలంకషంగా మనం ఆలోచన చేస్తే రక్షణ పొంది ఉన్నామని మాయావేషం ధరించిన వాడు మాటిమాటికి పాపం చేస్తుంటాడు. ఎందుకంటే వాడు దేవుని సంబంధి కాదు. దేవుని మూలముగా, వాక్య మూలముగా నిజముగా పుట్టినవాడు, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచిస్తాడు. ఏ చిన్న పొరపాటు జరిగిన వాడు వెంటనే వెనుదిరుగుతాడు. ఎందుకంటే దేవుని ఆత్మ వానిలో, దేవుని వాక్యము వానిలో ఉన్నది, దేవుని అభిషేకం వాని మీద నిలుస్తున్నది. ఒక మాట చెప్పాలంటే వాడు నశించకుండా ఆయన వారికి ముద్ర వేసి ఆత్మ అనే సంచకరువును వారికి అనుగ్రహించి ఉన్నాడు. ముగింపుగా నేను మళ్ళీ మాట చదువుతాను. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 18వ వాక్యంలో, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుని వాడు ముట్టడు. చూశారండి, చాలా వర్స్ట్ కేసులో అంటే అపవాది నీ అనుమతి లేకుండా వాడు నీ మీద ఏమి చేయలేని పరిస్థితి. దేవుని మూలముగా నువ్వు పుట్టినవాడు కనుక నిన్ను నువ్వు భద్రం చేసుకుంటుంటావు. ఆ జాగ్రత్త నీలో ఉండాలి. ఎప్పటికీ వాడు నిన్ను ముట్టలేడు. అందుకదా దేవుడు చెప్పాడు, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టుగా అని. సత్యమును మరింత లోతుగా తెలుసుకుంటూ, మరి దేవుని అభిషేకం మీద ఆధారపడుతూ, అపవాది తంత్రములను జయిస్తూ, క్రీస్తు రాకడ కొరకు భద్రపరుచుకునే కృప మనకు మెండుగా దయచేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా జీవంగల దేవా యేసు క్రీస్తు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తున్నావు నాయన. ప్రభువా, నోయింగ్ ద ట్రూత్, నిన్ను ఇంకా ఎక్కువగా లోతుగా తెలుసుకుంటూ వస్తున్నటువంటి అబద్ధాల నుంచి మేము విడుదల పొందాలి, విజయం పొందాలి. దేవుని మూలముగా పుట్టినవాడెవడో, లేదా మరి అపవాది సంబంధులు ఎవరో, శరీర సంబంధులు ఎవరో, ఆత్మ సంబంధులు ఎవరో ఇక్కడ తేటపరచబడుతుంది. కొందరు రక్షణను ఒకవేళ వాళ్ళు కన్ఫ్యూజన్గా తీసుకున్నారేమో, కానీ వాక్యమూలముగా పుట్టినటువంటి మేము, దేవుని సంబంధులమైన మేము, మమ్మల్ని మేము భద్రం చేసుకుంటూ క్రీస్తు రాకడకు సిద్ధపడేటువంటి ఒక కృప, దేవునిలో ఉన్నటువంటి ఆ ప్రేమను మేము కనపరుస్తూ, దేవుని నీతిని కొనసాగిస్తూ, ఆత్మ సంబంధులుగా అనేక విషయాల్ని వివేచిస్తూ నీ రాకడకు మమ్మల్ని మేము భద్రపరుచుకునే కృప మీరు మాకు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.